रुकन असम्बली हसनाबाद और बीआरएस के उम्मीदवार वी सतीश कुमार के आज हसनाबाद हलके की अवाम पर जोर देकर कहा कि वो हसनाबाद हलके में गुज़िश्ता 9 सालों से हुई तरक्याती कामों को पेश नजर रखते हुए मजीद तरक्याती कामों की अंजाम दही और हलके को मिसाली बनाने के लिए तीसरी मरतबा भी इन्हें मौका फराहम करें। आइंदा 5 साल हलके की अवाम के लिए काफी अहमियत के हामिल हैं। हसनाबाद हलके की पसमानदगी को दूर करने और गौरवेली प्रोजेक्ट की तामीर और फाजिल अराजियात को सैराब करने के लिए भारत राष्ट्रीय समिति का तीसरी मरतबा इख्तिदार नागुज़ीर है। वो आज हसनाबाद हलके में शामिल मौजे कपूर मंडल भीमा देवपल्ली में अपनी इंतखाबी मुहिम के दौरान घर घर पहुंचकर राय दहिंदों से मुलाकात कर रहे थे। इस मौके पर साबिक़ रियासती वज़ीर ई पेड्डी रेड्डी और दूसरे कायदीन भी बीआरएस उम्मीदवार मिस्टर वी सतीश कुमार के हमरा शरीक थे। ज्योतక్క గారికి లక్ష్మణ్ కాక గారికి అదే విధంగా నాగిరెడ్డి గారికి సీనియర్ నాయకులందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకు జెడ్పీ చైర్మన్ గారికి జెడ్పీటీసీ గారికి ఎంపీపీ గారికి అదే విధంగా చాంద్ పాషా గారికి నవాబ్ పాషా గారికి ఇంకా చాలా పెద్దలు రమేష్ గారికి నాతో పాటు విచ్చేసిన గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మహేంద్రన్న గారికి రమణ గారికి మిగతా మిత్రులందరికీ కూడా సర్పంచ్లకు ఎంపీటీసీలకు అదేవిధంగా కొప్పూరు గ్రామ అన్నదమ్ములకు అక్కచెర్లకు ప్రెస్ మిత్రులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఇంతకుముందు రాజమన్నకు చదివింది ఏం చేసినా కొప్పూరు గ్రామంలో కూడా ఎంత గొప్పగా అభివృద్ధి అయింది, గత పాలకులు ఉన్నప్పుడు పెద్దిరెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఎంత గొప్పగా అభివృద్ధి అయింది, ఆ తర్వాత మళ్ళీ 2014 నుంచి ఏ విధంగా అభివృద్ధి అయిందనే విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పింది। కాబట్టి నేను ఒకటే మాట చెప్పి ఆ అభివృద్ధులు కన్నా ఎక్కువ పోకుండా ముందు మన ఎజెండాకి వెళ్ళిపోతాను తెలియజేసుకుంటూ, మరి దాదాపు 25,36,00,000 రూపాయల పని మన కొప్పూరు గ్రామానికి వచ్చినాయని చెప్పి సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా అయినాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను। నేను కోరేది ఒకటే మీ అందరితోని, ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొప్పూరులో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎంత కష్టం ఎంత ఘోషపడ్డామో ఒకసారి ఆలోచించుకోవాలి। ఇవాళ ఏది కోరుకుంటే అది వచ్చింది మనకు।